రెడీనా అందరూ? ఓకే. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. అలాగే ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి మా పార్టీకి చెందినటువంటి నాయకులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైనటువంటి కారణం, మనందరం చూస్తున్నాం గత వారం రోజుల నుండి ఈ రాష్ట్రంలో ఒక ఇన్సిడెంట్, మన సీదిరి అప్పలరాజు గారి తాలూకా కుమారుని యొక్క అరెస్ట్ని, ఆ ఉదంతం అనేది ఏ రకంగా రాజకీయ రంగు పులిమి, కేవలం కక్ష తీర్చుకోవాలనే దురుద్దేశంతో ఒక 18 సంవత్సరాల కుర్రోడు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఫర్దర్ స్టడీస్ కోసం ప్లాన్ చేసుకొని ఒక మంచి భవిష్యత్తు ఉన్నటువంటి, రాజకీయాలకు సంబంధం లేనటువంటి కుర్రాడి మీద ఆయన తండ్రి అప్పలరాజు గారు అవడం వలన కక్ష కట్టి రాజకీయంగా నీచానికి దిగజారి ఆ అన్యం పుణ్యం ఎరిగినటువంటి ఒక అబ్బాయిని ఈరోజు రిమాండ్కి తరలించడం జరిగింది. 10వ తేదీన ఒక యాక్సిడెంట్, పేరే యాక్సిడెంట్ అంటే ప్రమాదవశాత్తు జరిగింది. ఒక యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి గొర్రెల కాపరి చనిపోయారు యాక్సిడెంట్లో. ఆ ఉదంతాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకేసుకొని రాలేదు. ఆ ఉదంతం మీద, ఆ కుటుంబం మీద అత్యంత సానుభూతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళబుచ్చింది. కానీ ఆ ఉదంతాన్ని రాజకీయ రంగు పులిమి ఒక నీచానికి దిగజారి, సాక్షాత్తు నారా లోకేష్ నుండి కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేల వరకు కూడా పోలీస్ వ్యవస్థను అద్దం పెట్టుకొని ఒక అభం శుభం ఎరిగినటువంటి 18 సంవత్సరాల కుర్రాడిని ఈరోజు రిమాండ్కి పంపించి శ్రీకాకుళం జైల్లో పెట్టి ఉంచారు. చూడండి, ఒక యాక్సిడెంట్ అయితే నమోదు చేయవలసినటువంటి కేసు ఏంటంటే 106 అని, అంటే యాక్సిడెంటల్ డెత్ అని చెప్పి 106ని నమోదు చేయాలి. అలాంటిది ఆ కేసు డైరీ కానీ చూసినట్టయితే మనకు తెలుస్తుందా, దానిలో నమోదైనటువంటి సెక్షన్లు 105, 106, 61, 238, 240 ఇలాంటి కేసుల్ని బనాయించి 105 అంటే కల్పబుల్ హోమిసైడ్. దాని గురించి చెప్తాను, కల్పబుల్ హోమిసైడ్ ఏ పరిస్థితుల్లో ఆ కేసును పెట్టాలని చెప్పి. అలాగే 106 అంటే యాక్సిడెంటల్ డెత్, అది 61 అంటే క్రిమినల్ కాన్స్పిరసీ, అంటే నేరపూరితమైనటువంటి కుట్ర. అతన్ని హత్య చేయడానికి అప్పలరాజు గారితో ఉన్నటువంటి వర్గీయులు, అప్పలరాజు గారి అబ్బాయి, ఇంకా అరెస్ట్ అయినటువంటి ఇంకొక సిద్ధార్థాన్ని, వీళ్ళందరూ కలిపి నేరపూరితమైనటువంటి కుట్ర చేసి ఆయన తీసుకెళ్ళి హత్య చేశారంట. అలాంటి కేసు అది. అలాగే 238 అంటే ఎవిడెన్స్ ట్యాంపరింగ్, ఇంకా 240 ఫాల్స్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి సెక్షన్లన్నీ బనాయించి, సరే ఈ సెక్షన్లు ఏవైనా ఉన్నాయి కానీ ఒక 105 అని చెప్పేసి కల్పబుల్ హోమిసైడ్ అనే ఒక సెక్షన్ పెట్టారు. దానివల్ల ఈరోజు ఆయన వెళ్ళి రిమాండ్లో ఉన్నారు. ఆయన కల్పబుల్ హోమిసైడ్ అంటే ఏంటంటే, ఒక ఉద్దేశపూర్వకంగా చనిపోతారని తెలిసి ఆ యాక్షన్ చేయడం. అంటే మీకు ఎగ్జాంపుల్గా ఒక చిన్న అందరికి అర్థమయ్యేట ఒక ఇన్సిడెంట్ చెప్తాను, లేకపోతే ఒక ఇన్సిడెంట్ ఎగ్జాంపుల్ కింద చెప్తాను నేను. ఎలా అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్ ఉన్నాడు. ఆయన లైన్ని బాగు చేస్తూ ఆ ఎలక్ట్రికల్ లైన్ని, అంటే ఛార్జ్ అయి ఉన్నటువంటి ఎలక్ట్రికల్ లైన్, సప్లై వెళ్తున్నటువంటి ఎలక్ట్రికల్ లైన్ని 100 మంది 10 మంది నడిచినటువంటి రోడ్డు మీద పడేసి, అంటే ఉద్దేశపూర్వకంగా రోడ్డు మీద వెళ్తారని తెలుసు, ఎలక్ట్రికల్ లైన్ తొక్కేస్తే చనిపోతారని తెలుసు, అలాంటి లైన్ తీసుకువెళ్ళి ఒక రోడ్డు మీద పడేస్తే ఎవరైనా చనిపోతే బుక్ చేయాల్సినటువంటి సెక్షన్ అది, కల్పబుల్ హోమిసైడ్ అని. ఆ సెక్షన్ని ఈరోజు తీసుకొచ్చి ఒక అబ్బాయి మీద నమోదు చేశారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత దురుద్దేశంతో ఈ పోలీస్ వ్యవస్థని ఈరోజు ఈ రాజకీయంగా నడిపిస్తున్నారు. నేను ఈ జిల్లాలో ఉన్నటువంటి పోలీసులకు కానీ, ఎస్పీ గారికి కానీ ఇలా నేను సవాల్ చేసి అడుగుతున్నాను, ఇప్పటి వరకు ఈ జిల్లాలో నమోదైనటువంటి ఏ యాక్సిడెంట్ కేసుకైనా
105 సెక్షన్ వేసి కల్పబుల్ హోమిసైడ్ సెక్షన్ కానీ పెట్టినటువంటి కేసు ఒక్కటైనా ఉంటే తీసుకొచ్చి చూపించమని చెప్పేసి నేను అడుగుతున్నాను. నేను సవాల్ చేస్తున్నాను పోలీసులకి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో పిల్లలు ఉన్నారు. మీకు రాజకీయంగా ఏదైనా కక్ష ఉంటే అప్పలరాజు గారి మీద తీసుకోండి, అనేక సెక్షన్లు బనాయించి తీర్చుకోండి. ఎందుకంటే అదేం కొత్త ఏం కాదు. ఈరోజు గత 2 సంవత్సరాలు బట్టి ప్రతి ఒక్కరం చూస్తున్నాం. రాజకీయంగా మీరు ఈ రాష్ట్రంలో చేస్తుంది అదే. పోలీస్ వ్యవస్థను ఉపయోగించి దుర్వినియోగం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద చేస్తున్నటువంటి చర్యలు అవే మీరు ఈ 2 సంవత్సరాల నుండి. అప్పలరాజు గారి మీద మీరు తీసుకోండి. మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారో, ఎటువంటి సెక్షన్లు బనాయిస్తారో బనాయించండి. అలాంటిది కుటుంబంలో అప్పలరాజు గారి మీద ఉన్నటువంటి కక్షతో ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒక చిన్న పిల్లాడి మీద, ఏ కుటుంబంలో చిన్నపిల్లలు ఉండరండి? ఆ కుటుంబంలో చిన్న పిల్లాడి మీద ఒక నేరపూరితమైనటువంటి కుట్ర, ఒక మర్డర్ కేసు నమోదు చేసి ఈరోజేమో రిమాండ్కి పంపిస్తారా? పిల్లల భవిష్యత్తు ఆడుకుంటారా మీరు? ఇదా మీకు రాజకీయంలో నేర్చుకునేది? రాజకీయం కోసం ఇంత నీచానికి దిగజారుతారా? ఆలోచన చేయమని చెప్పేసి చెప్తున్నాను. ఒకసారి చూడండి కల్పబుల్ హోమిసైడ్ అనేది. ఒకవేళ నిజంగా అప్పలరాజు గారి కుటుంబానికి ఈ కేసు నుండి ఎస్కేప్ అవ్వాలనే ఉద్దేశం ఉంటే వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఎందుకు సరెండర్ చేస్తారండి? 108 వాహనాన్ని ఫోన్ చేసింది ఎవరు? పోలీసులకు ఫోన్ చేసింది ఎవరు చెప్పండి? పోలీసుని చెప్పమానండి. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? అప్పలరాజు గారు కాదా? 108 వాహనాన్ని ఫోన్ చేసింది ఎవరు? ఈ అబ్బాయితో ఉన్నటువంటి సిద్ధార్థ్ అనే వ్యక్తి కాదా? ఆ 108 వాహనాన్ని ఎక్కించింది ఎవరు? ఈ కుర్రోడు, పక్కనున్నటువంటి ఆ సిద్ధార్థ్ అనే వ్యక్తి, లేకపోతే అప్పలరాజు గారు కలిపి వీళ్ళే కదా ఎక్కించింది? ఇది కాదా? ఒకవేళ ఆయన తప్పించుకునే ఆలోచన ఉంటే పోలీసులకు ఎందుకు సరెండర్ చేస్తారు? హ్యాండ్స్ పెట్టి బెయిల్ పెట్టుకునే వాళ్ళు కదా. ఇదంతా ఒకసారి ఆలోచించండి. ఈ రాష్ట్రంలో ఒక రాజకీయాన్ని పట్టుకొని ఎంతటి నీచానికి దిగజారుతున్నారో ఒకసారి ఆలోచించండి. కల్పబుల్ హోమిసైడ్ అని అంటే నేను చెప్తాను ఎగ్జాంపుల్స్ కరెక్ట్గా. 2015లో గోదావరి పుష్కరాలు జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఒకేసారి జనాలు గుమికూడతారని తెలిసి గేట్లు తెరిచి 27 మంది అమాయకులు గోదావరి పుష్కరాలకు వెళ్ళినటువంటి భక్తుల తాలూకు ప్రాణాలను తీసినటువంటి దుర్మార్గుడు ఉన్నాడే చంద్రబాబు నాయుడు గారు. ఆయన మీద పెట్టాలి కల్పబుల్ హోమిసైడ్. అంటే ఆయన వస్తే మాస్కేరు స్టాంపీడ్ జరుగుతుందని చెప్పి తెలిసి ఆయన వెళ్ళి గేట్లు ఓపెన్ చేశారే, అప్పుడు పెట్టాల్సినటువంటి సెక్షన్ ఈ కల్పబుల్ హోమిసైడ్. లేదు, 2023 డిసెంబర్లో కందుకూరు, నెల్లూరు జిల్లా కందుకూరులో ఒక ఇరుకు సందులో ఒక సమావేశం ఏర్పాటు చేసి, ఇరుకు సందులో సమావేశం ఏర్పాటు చేసి 8 మంది చావుకు కారణమయ్యాడే చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇరుకు సందులో పెడితే జనాలు ఎక్కువ మంది వచ్చి ఆ ఊపిరాడక ఒక స్టాంపీడ్ జరిగి జనాలు చనిపోతారని తెలిసి ఆ సభ పెట్టారే, అలాంటి వ్యక్తి మీద పెట్టాల్సింది ఈ కల్పబుల్ హోమిసైడ్. అలాగే 2023 జనవరిలో 4000 మంది మహిళలకు చీరలు పంచుతామని చెప్పి గుంటూరులో రమ్మని చెప్పాడే చంద్రబాబు నాయుడు గారు. 4000 మంది వస్తే తొక్కిసలాట జరుగుతుందని చెప్పి ఊహించకుండా పిలుపునిచ్చి 3 మహిళలకి, అభాగ్యులైనటువంటి పేద మహిళలు చావుకు కారణమయ్యాడే చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు పెట్టాల్సినటువంటి సెక్షను కల్పబుల్ హోమిసైడ్. ఇది కాదు పెట్టాల్సింది, ఇందులో కాదు పెట్టాల్సింది కల్పబుల్ హోమిసైడ్. ప్రజలంతా గమనించాలి. ఏ న్యాయ నిపుణులైనా తీసుకొచ్చి చెప్పమనండి, యాక్సిడెంట్ కేసుకి కల్పబుల్ హోమిసైడ్ పెడతారేమో. లేదు, ఈ కాకి చొక్కా వేసుకున్నటువంటి ఎస్పీ గారినైనా, ఈ జిల్లా ఎస్పీ గారినైనా, పోలీస్ వ్యవస్థనైనా వచ్చి చెప్పమనండి ఇప్పటి వరకు ఎన్ని యాక్సిడెంట్ కేసులకి కల్పబుల్ హోమిసైడ్ పెట్టేసి రిమాండ్కి పంపించారు. ఇందుక మీరు కాకి చొక్కాలు వేసుకుంది? వ్యవస్థల మీద నమ్మకం ఉండాలి. ఈ సందర్భంగా కోర్టులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రజలకు ఉన్నటువంటి ఆఖరి ఊపిరి, లాస్ట్ బ్రీత్ ఆఫ్ డెమోక్రసీ కోర్టులు. మీరు పోలీసులు ఏ కేసు పడితే ఆ కేసు పెట్టేస్తే మీరు దాన్ని రౌండ్ ఆఫ్ చేయనక్కర్లేదా? అడగనవసరం లేదా? వ్యవస్థల మీద ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం పోతే ఏమవుతుంది? బంగ్లాదేశ్లో ఏం జరిగింది? మియాన్మార్లో ఏం జరిగింది? ఇండియాలో అలాంటి జరగాలని కోరుకుంటున్నారా? అందుకు
వ్యవస్థల్ని ఏదైతే ఇలాంటి నీచమైనటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు నిర్వీర్యం చేయాలనుకుంటున్నాయో వాటిని వ్యవస్థలనే ప్రజలే కాపాడాలి. ప్రజలు కరెక్ట్గా తెలుసుకొని ప్రశ్నించిన రోజు ఇలాంటి తప్పిదాలు అనేవి జరగవు. మేము చనిపోయినటువంటి ఆ వ్యక్తి మీద, ఆ కుటుంబం మీద అత్యంత సానుభూతితో మాట్లాడుతున్నాం. కానీ దేనికైనా ఒక చట్టం ఉంటుంది, న్యాయం ఉంటుంది. ఆ న్యాయ ప్రకారం చేయాలి. దానికి కట్టాల్సినటువంటి సెక్షన్ 106 BNS యాక్సిడెంటల్ డెత్కి, దానికి బెయిలబుల్ సెక్షన్ అది కట్టాలి. దానికోసం ఇంకా మీకు చెప్పాలనుకుంటే 10వ తేదీకి ముందు రోజే మన ఒక మహిళా రైతు పక్కనే ఉన్నటువంటి టెక్కల్లో జరిగింది కదా, కాంతమ్మ మహిళా రైతు కాంతమ్మ ఉదంతం. ఎరువులు ఇచ్చేటప్పుడు ఎక్కువ మంది జనాలు వస్తారు, మేము తగు ఏర్పాట్లు చేయాలి. తగు ఏర్పాట్లు చేయకపోతే అక్కడ తొక్కిసలాట జరుగుతుంది. లేకపోతే ఎండలు ఎక్కువ ఉన్నాయి, తగు ఏర్పాట్లు చేయకపోతే వృద్ధులైనటువంటి రైతులు చనిపోతారు అని తెలిసి కూడా ఏర్పాట్లు చేయకుండా ఒక మహిళా రైతు చావు కారణమైనటువంటి ప్రభుత్వం మీద పెట్టాల్సినటువంటి కేసు కల్పబుల్ హోమిసైడ్. ఆ రైతుకు కనీసం ఒక ఇన్సూరెన్స్ రాకుండా, కనీసం పోస్ట్ మార్టం చేయకుండా, ఒక కేసు నమోదు చేయకుండా సాక్షాత్తు కలెక్టరే వచ్చి అది గుండెపోటు అని చెప్పి అన్నాడనంటే వ్యవస్థల్ని ఎంత దిగజార్చుతున్నారో ఈ ఉదంతాల మీద అర్థమవుతుంది. ఏమండి, ఒక్క వ్యవసాయ శాఖ మంత్రి అయినా మాట్లాడా కాంతమ్మ ఉదంతం గురించి? నారా లోకేష్ గారు మాట్లాడారా? ఒక్క ప్రభుత్వ అధికారి అయినా స్పందించి వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాడా? ₹1 కాంపన్సేషన్ ఇచ్చాడా? లేదే. కానీ ఏమి అసలు ఇంప్లిమెంట్ కానటువంటి సెక్షన్లు వేసి సాక్షాత్తు నారా లోకేష్ నుండి కింద ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు వరకు కూడా ఈ అప్పలరాజు గారి ఉదంతం గురించి మాట్లాడుతున్నారే, కక్ష తీర్చుకుంటున్నారే, రాజకీయంగా లేనిపోని రచ్చ చేసి అన్యం పుణ్యం ఎరిగినటువంటి అబ్బాయిని తీసుకెళ్ళి రిమాండ్లో పెట్టించారే. ఇది రాజకీయ వ్యభిచారం కాదా? ఇది ఆలోచన చేయమని చెప్పేసి అడుగుతున్నాను. ఇంకా కోన రవికుమార్ గారు మాట్లాడుతున్నారు ఇదే ఉదంతం మీద. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కోన రవికుమార్ గారు కూడా మాట్లాడుతున్నారు. ఇదంతా డైరెక్ట్గా మా జగన్మోహన్ రెడ్డి గారు చేయించినటువంటి ఇన్సిడెంట్ ఆయనే వెనుకున్నటువంటి ప్రోద్బలంతో జరిగినటువంటి ఉదంతం ఇది. ఈయన మాట్లాడిన దానికి అర్థం పద్ధం ఉందా? 2022లో 23లో అనుకుంటా, నువ్వు అక్రమంగా ఈ రోజుకి నడుపుతున్నటువంటి క్వారీలో నీ గణేష్ గాయత్రి స్టోన్ క్రషర్స్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మీరు అక్రమంగా నడుపుతున్నటువంటి గ్రావెల్ క్వారీలో 2022-23లో ఒక చదువుకుంటున్నటువంటి యువకుడు పగలు ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళి డిగ్రీ చదువుకొని పూట గడవక రాత్రి మీద మీ ఇల్లీగల్ క్వారీలో పనిచేసుకుంటూ నువ్వు ఎన్ని ఇల్లీగల్ లారీలు పంపిస్తున్నావు అన్నటువంటి లెక్క రాసుకొని పూట గడుపుకుంటున్నటువంటి ఒక కుర్రాడి మీద ట్రిప్పర్ ఎక్కించేసి తను మర్డర్ చేసింది నిజం కాదా? ఆ వ్యక్తి మర్డర్ కేసు అవుతుందని చెప్పి దాన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించి ఆ శవాన్ని తీసుకొచ్చి నీ క్రషర్గా ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు మీద పడేసింది నిజం కాదా? మీరు కూడా, అంటే నేను అంటున్నాను, నువ్వు కూడా అలాంటి మాటలు మాట్లాడగలిగే అర్హత ఉందా నీకు? ఇది జగన్మోహన్ రెడ్డి గారు వెనుకుండి చేయిస్తున్నారా? నువ్వు నైతికత గురించి, నిజాయితీ గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా? కనీసమైనటువంటి అర్హత? ఈ ఉదంతం గురించి ఈ మధ్యన జరుగుతున్నటువంటి రాద్ధాంతం ఇది. అందుకు వీటన్నింటినీ కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి చెప్తున్నాను నేను. ఇంకా చూడండి, ఇది ఈ ఇన్సిడెంటే, ఈ ఆరవ్ వర్మ అనే కుర్రాడి మీద జరిగినటువంటి ఇన్సిడెంటే. ఇది అప్పలరాజు గారి కుమారుడు కాకపోయి ఉంటే ఇది జరిగేదా? డాక్టర్ సీదర్ అప్పలరాజు గారి కుమారుడు కాకుండా ఉంటే ఆయన రిమాండ్కి వెళ్ళేవాడా? ఒక భవిష్యత్తు ఉన్నటువంటి 18 సంవత్సరాల కుర్రాడు రిమాండ్కి వెళ్ళేవాడా? అప్పలరాజు గారు ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక బీసీ వర్గానికి సంబంధించి బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు వెర్షన్ వినిపించినటువంటి ఒక నాయకుడు. సో ఆయన మీద కక్ష తీర్చుకోవాలని, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక నాయకుడి మీద కక్ష తీర్చుకోవాలని, మా సామాజిక వర్గానికి ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే కాపాడడానికి పెద్దల పైన ఎవరుండరు. మేమేదో మా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకొని మేము రాజకీయంగా ఇలా ముందుకు వస్తున్నాం, కానీ
మాకేదో కాపాడేసినటువంటి పెద్ద వ్యక్తులు ఉండిపోరు. అదే మీలాంటి పెద్ద సామాజిక వర్గంలో ఉన్నటువంటి వ్యక్తికి అయితే బాలకృష్ణ గారు సాక్షాత్తు ఆయన ఇంట్లో గన్ను పెట్టి బెల్లంకొండ సురేష్ గారిని గన్ను పెట్టి కాల్చేస్తే ఆయన మెంటల్గా అన్ఫిట్ అని చెప్పి సర్టిఫికేట్ తీసుకొని, ఆయన మెంటల్గా అన్ఫిట్ అని ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చి ఆ కేసు నుండి బయట పడిపోయాడు ఆయన. ఇది ప్రపంచం మొత్తం చూసింది. అలాగే మీ పార్టీకి చెందినటువంటి టీడీపీ పార్టీకి చెందిన మీ పెద్దలే ఒక పేదల పెన్నిదైనటువంటి వంగవీటి మోహన్ రంగా గారిని చంపితే ఆ పెద్దలందరూ తెలుసు. ఈరోజు రాష్ట్రం మొత్తం, దేశం మొత్తానికి తెలుసు వంగవీటి మోహన్ రంగా గారిని చంపినటువంటి కులం ఏంటి, వంగవీటి మోహన్ రంగా గారిని చంపినటువంటి టీడీపీ పెద్దలు ఎవరని. వాళ్ళకి ఏది శిక్ష? ఏది? వాళ్ళు ఈజీగా బయటపడగలరు. మాలాంటి బీసీ కులాలకి అలాంటి రక్షణ ఏం మాకు ఉండిపోదు. మేము చేయని తప్పులకి, ఈరోజు అప్పలరాజు గారి అబ్బాయి అర్హత కానటువంటి తప్పుకి, నిజంగా ఆయన జైలుకి వెళ్ళకూడనటువంటి తప్పుకి జైలుకి వెళ్ళి ఈరోజు శిక్ష అనుభవిస్తున్నాడు ఆయన. సో అందుకు ఇలాంటి రాజకీయంగా మీరు ఎన్ని కక్షలను తీర్చుకోండి, కానీ ఇలాంటి నీచానికి పాల్పడవద్దని చెప్పేసి ఈ విషయాల్ని ప్రజలందరూ గమనించిన రోజే వ్యవస్థల మీద గౌరవం ప్రజలకు పెరుగుతుందని చెప్పి, అలాగే వ్యవస్థల్లో ఉన్నటువంటి ఈ న్యాయ వ్యవస్థలో ఉన్న వాళ్ళైతేనే, లేకపోతే కాకి చొక్కాలు వేసుకున్నటువంటి పోలీసులు అయితేనే, ప్రతి కుటుంబంలో కూడా పిల్లలు ఉంటారు. ఈ ఉదంతాన్ని క్లియర్గా ఆలోచించి ఇది నిజంగా మీరు చేసింది కరెక్టా లేదా మరొకసారి పునఃసమీక్షించుకోవాల్సిందిగా కూడా ఈ మీడియా ద్వారా మీ అందరికీ నమస్కరిస్తూ కోరుచున్నాను. థ్యాంక్ యూ.